మన వల్ల కాక ఏదైనా ఫెయిల్ అయ్యామనుకోండి, అది సక్సెస్ సాధించినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండీ! అలాగా ఈ స్ట్రాబెర్రీ మొక్కలు కూడా మేము 4 ఏళ్ల నుంచి తేవడం, అవేమో చనిపోవడం ఇలా జరుగుతూ వచ్చిందండి. ఏవో ఒకటి అర కాయలు కాసినట్టుగా ఉండేది. అటువంటిది ఈసారి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్ట్రాబెర్రీ మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి. పళ్ళు కూడా భలే షైనీగా ఉన్నాయి కదండీ! ఇలాగా మేము ఈ సంవత్సరం అంటే 3 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాక ఈ సంవత్సరం మేము స్ట్రాబెర్రీస్ మంచి దిగుబడి తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే సరైన పాటు, సాయిలు, నాటే విధానం, అలాగే ఎక్కడ పెట్టాలి, ఏంటి, వాటరింగు, వీటిలన్నిటి మీద ఎంతో కొంత అవగాహన వచ్చిందండి. దాంతో ఈసారి చక్కగా మా స్ట్రాబెర్రీ మొక్కల్ని సంరక్షించుకోగలిగాము. అలాగే మంచి దిగుబడి కూడా అందుకోగలుగుతున్నాము. సాధారణంగా స్ట్రాబెర్రీ మొక్కలు శీతల ప్రదేశాల్లోనే బాగా కాస్తాయని అంటారు కదండి. అటువంటిది రాజమండ్రి లాంటి ఎండ ప్రదేశంలో కూడా మేము పండించగలుగుతున్నాం అంటే ఈ మొక్కలు పెంచడం మీద ఎంతో కొంత అవగాహన తెచ్చుకోవడం వల్లేనండి. అవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ స్ట్రాబెర్రీ మొక్కలు మన ఏరియాస్లో కూడా ఎలా పెంచాలి, ఏంటి అన్నది వివరంగా తెలుస్తుందండి. స్ట్రాబెర్రీస్ బయట కూడా మనకు అమ్ముతారండి. కాకపోతే దాంట్లో చాలా రకాల కెమికల్స్ అవి పైన అప్లై చేస్తారని, అంటే నిల్వ ఉండడం కోసం, అలాగే షైనీగా ఆ పళ్ళు అవి కనిపించడం కోసం ఏవేవో పోస్తారని, ఇవన్నీ మనం తరచూ పేపర్లో చూస్తూ ఉంటాం కదండి. కాకపోతే స్ట్రాబెర్రీస్లో ఉండే పోషక విలువలు చాలా గొప్పవి. అటువంటి పోషక విలువలు ఉండే స్ట్రాబెర్రీ మనం సొంతంగా పండించుకున్నాం అనుకోండి, ఎటువంటి హానికరమైన రసాయనాలు, స్ప్రేయింగ్లు అవి ఏం చేయకుండా చక్కగా మనం సేంద్రియంగా పండించుకున్నట్టు అవుతుంది కదండి. ఆ రుచి, ఆ పోషక విలువలు చాలా చక్కగా ఉంటాయి కదా. మనం చాలా సులువుగా కూడా పండించుకోగలిగే పండు అండి స్ట్రాబెర్రీ. మరి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను, చీడపీడలకి ఎటువంటి స్ప్రేయింగ్లు అవి చేస్తున్నాను, ఇవన్నీ కూడా పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి. స్ట్రాబెర్రీస్ మనం సులువుగా పండించుకోవచ్చు.